హలో గాయ్స్, నందమూరి బాలకృష్ణ గారి అభిమానుల కోసం ఒక మంచి అప్డేట్ తో మీ ముందుకు వచ్చేసా. ఆయన నటించిన కల్ట్ క్లాసిక్ మూవీ అయినటువంటి ఆదిత్య 369 కి సీక్వెల్ గా ఒక మూవీ ఆదిత్య 999 మూవీ అయితే వస్తున్నట్టుగా ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఇక ఈ మూవీకి సంబంధించిన తాజా అప్డేట్ తో ఇప్పుడైతే మీ ముందుకు వచ్చేసా. వీడియోలోకి వెళ్లే ముందు మన సినిమా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, హిట్ ద బెల్ ఐకాన్ ఆల్సో ఫర్ మోర్ అప్డేట్స్. ఇక ఈ మూవీ గురించి మాట్లాడుకుంటే మొదట ఈ మూవీకి అంటే మంచి ఈ ప్రతిష్టాత్మకమైన మూవీకి బాలయ్య బాబే స్వయంగా డైరెక్టర్ గా పనిచేయాలని చెప్పిందే, డైరెక్టర్ గా దర్శకత్వం వహించాలని చెప్పి అనుకున్నారు. కానీ అభిమానుల అంచనాలుంటాయి, సినిమా పరిధి దృష్టిలో ఉంచుకొని ఒక కీలక డిసిషన్ అయితే తీసుకున్నారట. దాని ప్రకారం ఈ మూవీ డైరెక్షన్ బాధ్యతలు ఆయన తప్పుకొని ఈ అద్భుతమైన ప్రాజెక్టును దర్శకుడు మంచి స్క్రీన్ ప్లే పైన పట్టున్నటువంటి క్రిష్ జాగర్లమూడికి అప్పగించినట్టుగా తెలుస్తుంది. గౌతమిపుత్ర సాతకర్ణి వంటి బ్లాక్ బస్టర్ తో బాలయ్య బాబుని ఒక కొత్తగా చూపించిన క్రిష్ ఇప్పుడు ఆదిత్య 999 తో మరోసారి వారిద్దరి కాంబినేషన్ మ్యాజిక్ చేయడానికి రెడీ అవుతున్నట్టుగా ఇన్ఫర్మేషన్ వస్తుంది. దీంతో క్రిష్ తనదైన ప్రత్యేక శైలిలో అద్భుతమైన విజువల్స్ తో టైం ట్రావెల్ స్టోరీని ఎలా మలుస్తాడని చెప్పి అందరూ చాలా ఎక్స్పెక్టేషన్స్ తో ఎదురు చూస్తున్నారు. ఇక ఈ మూవీలో ప్రేక్షకులను ముఖ్యంగా నందమూరి అభిమానులను బాగా ఉర్రు తొలగించే విధంగా మరొక అద్భుతమైన వార్త ఏమిటంటే బాలయ్య బాబు నట వారసుడైనటువంటి మోక్షాజ్ఞ కూడా ఇంట్రడ్యూస్ అవుతారని చెప్పి ఇన్ఫర్మేషన్ వస్తుంది. అంటే ఈ మూవీతోనే ఇంట్రడ్యూస్ అవబోతున్నారట. ఈ హై కాన్సెప్ట్ సైన్స్ ఫిక్షన్ డ్రామాలో తండ్రి కొడుకులు కలిసి యాక్ట్ చేయబోతున్నారు. ఒకవైపు తండ్రి బాలకృష్ణ, మరోవైపు ఆయన వారసుడైనటువంటి మోక్షాజ్ఞ ఒకే స్క్రీన్ పై కనిపిస్తే ఆ థియేటర్ల మూత ఏ రేంజ్ లో ఉంటుందో ఊహించుకోవడం కష్టం అని చెప్పొచ్చు. మోక్షాజ్ఞ క్యారెక్టర్ ఎలా ఉండబోతోంది, స్టోరీలో అతని క్యారెక్టర్ ఎంత కీలకంగా ఉంటుంది అన్న దానిపై చాలా ఉత్కంఠ అయితే నెలకొంది. 1991లో విడుదలైన ఆదిత్య 369 తెలుగు మూవీ చరిత్రలో ఒక ట్రెండ్ సెట్టర్ గా నిలిచింది. టైం ట్రావెల్ కాన్సెప్ట్ ను అద్భుతంగా చూపించి ఎప్పటికీ నిలిచిపోయే మూవీగా నిలిచిపోయింది. ఇప్పుడు ఆదిత్య 999 రూపంలో ఆ వారసత్వాన్ని మరింత ఘనంగా కొనసాగించబోతున్నారు. క్రిష్ వంటి మల్టీ టాలెంటెడ్ డైరెక్టర్, బాలయ్య మోక్షాజ్ఞల కలయిక ఈ మూవీని అత్యంత ఆసక్తికరమైన మూవీస్ లో ఒకటిగా నిలవబోతోంది. ఇప్పటికే క్రిష్ ఈ మూవీ వర్క్ లో నిమగ్నమైనట్లుగా టాక్ వినబడుతోంది. ఇక ఈ ఆదిత్య 999 లో బాలకృష్ణ డబుల్ క్యారెక్టర్ కూడా చేయబోతున్నట్టు ఇన్ఫర్మేషన్ వస్తుంది. తన కుమారుడు మోక్షాజ్ఞను సోలో హీరోగా పరిచయం చేయించడం కంటే తన మూవీలోని భాగం చేసి ఆ తర్వాత ఒంటరిగా మూవీస్ చేయించాలని చెప్పింది బాలయ్య బాబు ప్లాన్ చేస్తున్నట్లుగా ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఆదిత్య 369 లో రాజులు, విజయనగర సామ్రాజ్యం వంటి అద్భుతాలు చూపించారు. ఇప్పుడు ఆదిత్య 999 లో మరిన్ని కాలాలకు వెళ్తారో, భవిష్యత్తులో ఎన్ని అద్భుతాలు చూపిస్తారో అని ఇటు ఫ్యాన్స్ కూడా ప్రతి ఒక్కరు ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. క్రిష్ డైరెక్షన్ లో ఈ మూవీ వస్తే బాక్స్ ఆఫీస్ బద్దలు కొట్టడం ఖాయమని చెప్పింది ప్రతి ఒక్కరూ అంచనా వేస్తున్నారు. ఈ మధ్య ఘాటీ మూవీతో క్రిష్ అయితే డిసప్పాయింట్ చేశారు, కానీ ఈ మూవీ మీద ఫుల్ ఫోకస్ అయితే పెట్టారు దాని నుండి బయట వచ్చి. ఇక ఈ ప్రాజెక్ట్ గురించి మరి తొందరలోనే మరిన్ని వివరాలు, అప్డేటెడ్ విషయాలు అధికారికంగా అఫీషియల్ గా విడుదల చేస్తారని చెప్పింది ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఇదండి ఈ వీడియో ఆదిత్య 999 గురించి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, హిట్ ద బెల్ ఐకాన్ ఆల్సో ఫర్ మోర్ అప్డేట్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.